హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈ రోజు బిగ్ బాస్ హ్యాపీగా స్టార్ట్ అయ్యి అండ్ ఎమోషన్గా ఎండ్ అయింది. హ్యాపీగా అంటే మార్నింగ్ మస్తీ అయితే స్టార్ట్ అయింది అండ్ లాస్ట్కి వచ్చే టయానికి ఎలా అయిపోయిందంటే ఈ యొక్క పప్పీస్ ఉంటాయి, పప్పీ గేమ్ అని ఒకటి పెట్టారు. ఎవరు ఆ లాస్ట్ పప్పీ తీసుకుని వస్తే వాళ్ళు అండ్ ఆ పేరు తీసుకొని వచ్చి ఉంటారు కదా, ఆ వాళ్ళు అంటే ఆ పప్పీ మీద పేరు అనేది ఉంటుంది. ఆ పేరు ప్లస్ ఆ పేరు వచ్చిన వాళ్ళు వచ్చి ఇద్దరు నిలబడి ఎదురుగా ఉన్న సంచాలకులు అయితే వాళ్ళ డెసిషన్ చెప్తారు. ఎందుకు నేను చీఫ్ అవ్వాలనుకుంటారని. ఆ రెండిట్లో సంచాలక్ ఏమనిపిస్తే అది ఫైనల్ డెసిషన్. సో వాళ్ళిద్దరు అలా చూస్ చేసుకోవడం ఇలా కొన్ని అక్కడక్కడ కొంచెం చాలా అంటే అంటే వాళ్ళు ఇన్ని రోజులు సంచాలక్గా ఉండాలనుకున్నారు కదా, ఇన్ని రోజులు వాళ్ళు చీఫ్గా ఉండాలనుకున్నారు కదా ఒక ఛాన్స్. బట్ ఇదేంటంటే ఇప్పుడు మణికంఠ ఫస్ట్ ఎలిమినేట్ అయితే తర్వాత యష్మి, తర్వాత సీత, తర్వాత విష్ణుప్రియ, తర్వాత నైనిక ఎందుకే అయిపోయిందంటే తన ఓన్ అంటే పప్పీ తీసుకొని వచ్చింది కదా, పప్పీ మీద తన పేరు ఉన్నదే తను తీసుకొని వచ్చింది. అంటే తీసుకొని వచ్చినంత లాస్ట్ కదే మిగిలింది కాబట్టి తను తీసుకొని వచ్చింది. అండ్ ఇట్స్ తన అంతకి ఇంకా తన పేరు తీసుకుని వచ్చింది కాబట్టి తనకి ఎవరు సపోర్టివ్గా లేవు కాబట్టి ఎవరినో ఒకటి ఎలిమినేట్ చేయాలి కాబట్టి తన పేరు తీసుకుని వచ్చింది, తన్నే ఎలిమినేట్ చేసేసారు. ఇది జరిగింది. అండ్ మణికంఠ ప్రతిదానికి అంటే నాకు ఈ బిగ్ బాస్ హౌస్లో నాకు అర్థమైంది ఏంటంటే ఎమోషన్స్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే యష్మికి అండ్ మణికంఠకి వీళ్ళ ఎమోషన్ అసలు మామూలు ఎమోషన్ కాదు. ఎప్పుడు కొట్టుకొని వస్తూనే ఉంటారు. అండ్ ఐ అగ్రీ, వన్ ఆఫ్ ద వే అనేది వాళ్ళిద్దరి మేబీ ఇప్పుడు వాళ్ళు ఎంత కొట్టుకున్నా కానీ దే ఆర్ ఫ్రెండ్స్ అనే విధంగా అయితే నాకు అర్థమైంది. మనం ఏదన్నా ఒక పగ ఏదన్నా పెట్టుకుంటే అది ఒక్కనొక్క వరకే పెట్టుకోవాలి అని ఒక పాయింట్ ఆఫ్ లో ఈ యష్మి మణికంఠని చూస్తే నాకైతే అర్థమవుతుంది. ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చే టైంకి వాళ్ళిద్దరు ఒకటే అనే విధంగా అయితే ఉన్నారు. లిటరల్లీ తిని ఈ విధంగా తీసేసింది, తను వచ్చి వాడిని తీసేసింది. ఇలా వీళ్ళిద్దరు తీయడం వల్ల ఏంటంటే ఎంత గొడవైనా కానీ ఆ ఒక టైంకి అలా అయిపోతుంది కదా, మళ్ళీ నార్మల్గా వచ్చి నార్మల్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్ అంటే ఇట్స్ ఎమోషన్ ప్లాట్ఫామ్. అంటే మనం ఇప్పుడు నేనే అనుకుంటాను, ఒరే నాకు అసలు భయమే, నాకు అసలు ఏది భయం లేదు, ఏదంటే అది చేసేస్తాం. కానీ ఒక్కనొక టైంలో మనకే అర్థమవుతుంది లోన్లీనెస్ అనేది ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక సపోర్ట్ కావాలి అనుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం మణికంఠ అనే అతను బయట లోన్లీగా డిప్రెషన్గా ఫీల్ అయినాడు కాబట్టి తన్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొని వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా అదే కార్నర్ చేస్తూ ఉంటే తను లిటరల్లీ ఇంకింతేనా ప్రతిసారి ఇలానే అయిపోతుందని ఒక పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తున్నారు. అండ్ చీఫ్గా తను ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అండ్ చీఫ్గా ఏంటంటే అన్ఫిట్ అనే విధంగా అయితే చెప్పేశారు. అట్లీ తను ఆడే గేమ్కి తను 100% ఇస్తున్నారు. విన్నర్ లూజర్స్ అది మ్యాటరే కాదు, ఎందుకంటే నువ్వు పోరాడడం అనేది మ్యాటర్. ఐ అగ్రీ మణికంఠ. అండ్ ఇప్పుడు నేను చీఫ్గా ఎవరు రావాలనుకుంటున్నాను అంటే ముగ్గురు అయితే మెయిన్ ఉన్నారు. నిఖిల్ ఆల్రెడీ చూసాము. అండ్ సోనీ ఉన్నప్పుడు కంటే ఇప్పుడు చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు, అది వేరే విషయము. అండ్ పృథ్వీ ముందు యాంకర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అండ్ అసలు ఎమోషన్ బాండింగ్ ఎవరితో ఉండేది కాదు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పృథ్వీ చీఫ్ అయ్యేదానికి అర్హత ఉంది. అండ్ నిఖిల్ ఇది ఫెయిర్ డెసిషన్ తీసుకున్నారు. అండ్ యష్మిన్ అన్నారు. యష్మి ఒకటి ఏడవటం ఎమోషనల్గా నాకు తెలిసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒకరు ఎమోషనల్గా ఓవర్గా ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చీఫ్గా అంతే పనికిరారు. ఆదిత్య ఓం గారు ఏంటంటే తను వే ఆఫ్ మాటలు బాగుంటాయి అండ్ చెప్పే విధానం బాగుంటుంది, ఆయనకి చీఫ్ అయ్యే అర్హత ఉంది. బట్ కంపేర్ టు ఆదిత్య ఓం అండ్ పృథ్వీ, నేనైతే పృథ్వీనే అనుకుంటాను. అక్కడ నిఖిల్ కూడా పృథ్వీనే డెసిషన్ తీసుకున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొకరు ఉన్న చీఫ్గా వీళ్ళకి 100% ఈ కేటగిరీకి ఫస్ట్ ఉంటారు అనుకుంటాను. అది నబీల్ కూడా ఈ యొక్క వే ఆఫ్లో వీళ్ళిద్దరిని మించి పైన ఉంటాడు. ఎందుకంటే నబీల్ గేమ్ అలా స్ట్రాటజీగా మరి అంత బీభత్సంగా ఉండదు, బట్ 100% ఇవ్వాలనుకుంటాడు. ప్రతి వాళ్ళ క్లాన్ మెంబర్స్కి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం సపోర్ట్ కావాలి, అండ్ ఏ టైంలో ఓదార్చాలి, ఏ టైంలో పిచ్చింగ్ చేయాలా అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. సో ఐ థింక్ నబీల్ ఈజ్ అ గుడ్ అని నేను అనుకుంటున్నాను. ప్రేరణ అని వచ్చింది. ప్రేరణ నాకు తన గేమ్ ఒక
గేమ్ ఆడుతుందా కానీ 100% ఇవ్వలేదని అయితే నాకు అనిపించింది. తను నాకైతే కరెక్ట్ కాదు. ఇంకెవరున్నా ఇంకా నిఖిల్ ఆటోమేటిక్గా తనే రావాలనుకుంటాడు. బట్ నేను ఈసారి నిఖిల్ రాకూడదని అనుకుంటున్నాను. నాకు పృథ్వీ అన్న నబిల్ వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా కానీ నాకు హ్యాపీ. అండ్ ఫైనల్గా నాకు ఈరోజు బిగ్ బాస్ మామూలుగా ఇన్ని రోజులు చూశాను కదా, ఈ బిగ్ బాస్ నాకేమనిపించింది అంటే, ఇది ఉంది కదా మన జరిగే సంఘటనలన్నీ, అంటే ఒక గేమ్లో వీళ్ళు గెలవాలా వాళ్ళు గెలవాలా అన్ని స్క్రిప్ట్ అనే విధంగా అయితే నాకు అనిపిస్తుంది. కానీ ఆ గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునే మాటలు అండ్ అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అన్ని దాన్ని బట్టి దానికి రియాక్ట్ అంటే ఒక థీమ్ ఇస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ అనే అతను థీమ్ ఇస్తాడు ఇది అని, కానీ ఆ థీమ్ వైజ్ ఆ గేమ్ ఆడిన తర్వాత దాంట్లో కొన్ని గొడవలు అవుతాయి. ఈ గొడవలు అనేటివన్నీ రియల్. ఈ గేమ్స్ సమ్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ అనేటివి నాకైతే అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే ఆల్రెడీ అర్థమైపోతున్నాయి. సో అందుకే చెప్తున్నా, బిగ్ బాస్ షో అంటే నాకు తెలిసి నా ఒపీనియన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చెప్తున్నాను, ఒక తెలియని వ్యక్తిని తెలుసుకోవడానికి, మనం ఏంటి అనేది నలుగురు తెలియడానికి కనుక్కున్నదే ఈ బిగ్ బాస్ హౌస్. ఈ బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మైండ్ సెట్, అంటే వాళ్ళ పెరిగిన వాతావరణం నుంచి వచ్చినారు కాబట్టి, అండ్ ప్రతి ఒక్కరితో ఒక మైండ్ సెట్ ఉంటుంది. అందరం 11 to 12 మైండ్ సెట్లు కలిసి ఒక హౌస్లో పెట్టేసి వాళ్ళు ఒక జర్నీ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు. ఇదేంటంటే రియల్ లైఫ్లో కూడా ఓకే, ఎందుకంటే ఒక పెళ్ళైన ఒక అమ్మాయి ఎవరో తెలియదు, ఆ అమ్మాయితో మాట్లాడి తీసుకుని వచ్చి వాళ్ళు ఒక ఇంట్లో ఉండి అండ్ వాళ్ళ సరౌండింగ్స్ అన్నీ స్టార్టింగ్ గొడవలు అవుతాయి. సేమ్ ఇక బిగ్ బాస్ హౌస్లో కూడా గొడవ అవుతాయి. లాస్ట్కి ఏమవుతుంది, వీళ్ళందరూ కలిసిపోయి వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరినో కానీ తిని మాట ఏందాం అనే విధంగా అయితే లాస్ట్కి అయితే చేస్తారు. అదే మన చీఫ్ పొజిషన్. అండ్ లాస్ట్కి ఒక ఊరందరూ వచ్చి, అంటే ఊర్లో వాళ్ళందరూ వచ్చి మీ అబ్బాయి గ్రేట్ రా అది ఇది అంటే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, ఈ ఇంటికి ఈడరా పెద్ద అన్నప్పుడు వాడు విన్నరు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ మిగిలినోడు విన్నర్. అది ఐ థింక్ బిగ్ బాస్ అవసరం లేదు, కానీ బిగ్ బాస్ షో అయితే అంటే మేబీ నలుగురు ఈ విధంగా, మేబీ మనం కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఇప్పుడు నాకేంటంటే సడన్ షార్ట్ టెంపర్ అండ్ యాంగర్ ఇష్యూస్ నాకు ఎక్కువ. సో నేనేంటంటే ఒక పాయింట్ని గివప్ చేయడానికి ఏదో ఒక ప్లాట్ఫామ్, అంటే మనం ఏంటంటే మెడిటేషన్ చేస్తే, వాకింగ్ చేస్తే అన్నీ నార్మల్ అయిపోతాయి అనుకుంటాం. కానీ ఆ సిచ్యువేషన్కి అవి ఓకే, కానీ ఈ అనుకున్నది ఓకే, కానీ తగ్గుతుందేమో, కానీ 100% తగ్గుతుందని అయితే నేను అనుకోను. బట్ నాకు తెలిసి ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నా బిగ్ బాస్ హౌస్ అనేది చాలా అంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. అండ్ అది మీకు కరెక్టా కాదని మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే అది కరెక్ట్ అనిపించింది. మీకేమనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయండి, సరేనా? అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.